హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 119 అధ్యాయము 67 వచనం. శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని రాజైన దావీదు చెప్పెను. ఆయన కొరకు ఎదురుచూచు మనము ధన్యులం. కలుగుతున్న శ్రమలు ఎదుర్కొను సమస్యలు మనలను నశింపజేయుటకు కాదు, పరీక్షించి పక్షిరాజు వలె రెక్కలను చాపి పైకి ఎగిరించుటకే. జీవితమంతా పాడై పతనమైన, చుట్టూ చెలరేగిన అలల తుఫాను నన్ను అధైర్యపరచెను. నేను ప్రభు మీద నమ్మకముంచితిని, ఆయన నన్ను ఎన్నడూ విడువడని ఖచ్చితంగా విశ్వసించితిని. ఆయన సన్నిధిలో కనిపెట్టదము. భయంకరమైన పరిస్థితుల్లోనూ పోరాటంలో నుండి ఆయన నన్ను బయటకు తెచ్చును. ఆయన విడుదల దయచేసిన సమయము ఆయన ఉద్దేశముల ప్రకారమే జరుగును. దేవుని పిల్లలముగా మనము కూడా పోరాటములలో లోక సంబంధమైన కార్యముల తట్టు చూడక తన మనస్సును మహిమగల రాజు తట్టు త్రిప్పి సాగిపోవదము. మన జీవితంలో దేవుడు అనుగ్రహించు కష్ట నష్టములు మనలను పూర్తిగా పాడు చేయవు. ఇంకా ఎక్కువగా ఆయనను సమీపించుటకు, ఆయన గుణలక్ష్యములను స్వతంత్రించుకొనుటకు మనలను నడిపించును. మన జీవిత శ్రమలలో ఒక క్రైస్తవుడు నేర్చుకొనవలసిన అతి శ్రేష్టమైన పాఠము ప్రభువు శ్రమలలో నేర్పించును. ఎటువంటి సాతాను శోధనలైనా, తుఫానులొచ్చినా నీవు నీ రెక్కలను దేవుని వైపు త్రిప్పిన ఎడల ఆయన సమస్తమును నీకు మేలు కలుగుటకై సమస్తమును జరిగించును. దేవుని ప్రజలు వారి గూడు రేపబడుట, జీవితంలో తుఫాను బయలుదేరుట నిన్ను నిరుత్సాహపరచిన కలవరము చెందకూడదు. అది అకస్మాత్తుగా జరిగినది కాదు. రేపబడిన గూటిని గూర్చియు వీచు తుఫానును గూర్చియు చింతింపక ప్రభువు మన ఎదుట ఉంచిన మహిమగల కార్యములను తలంచి ఆయనను స్తుతించవలెను. ఒక నూతన సృష్టిగా మనము ఉన్నతములో ఎగురజేయుట ఆయన కోరికయే ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతను విడిపించి అతను గొప్ప చేస్తానని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. శ్రమ చేత ప్రాణము కరిగిపోచున్నది. శ్రమకు తాళలేక అనేకులు మొరపెడుతున్నారు. దేవా నీకు స్తోత్రం. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచిన వారు వాక్యము చేత సరిచేయబడి వాక్యమును అనుసరించి జీవించుటకు బుద్ధి దయచేయము దేవా. శ్రమయు దుఃఖము నుండి విడిపించే దేవా నీకు స్తోత్రం. అనేక శ్రమలతో కూడిన మార్గములో ఉపవాసముండి ప్రార్థించుటకు దేవాని ఎదుట కనిపెట్టుటకు నాకు నేర్పించుము, బలపరచుము ప్రభువా. శారీరకమైన ఆత్మీయమైన ఆశీర్వాదములు దయచేయము. శ్రమలలో నుండి విడిపించి పైకి లేవనెత్తుము. రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవము దయచేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.